ఆ రోజు లక్ష్మి అలా చేశాక తన డ్రెస్ కనుక్కొని వెళ్ళి మరీ కలిశాను. లక్ష్మి, ఎందుకు ఇలా చేసావు? నేను నీకేం చేశానని? నువ్వు చేసిన పని వల్ల జానకి ఎంత సఫర్ అవుతుందో తెలుసా? తెలుసండి. జానకి మీరు నన్ను జీవితంలో క్షమించలేరని కూడా తెలుసు. మరి ఎందుకు ఇలా చేసావు? నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండి మేము ఒకరినొకరు ఇష్టపడ్డాం. కానీ ఇంట్లో ఎంత చెప్పినా బలవంతంగా మీకు ఇచ్చి పెళ్లి చేశారు. మీకు ఆ విషయం చెప్తామంటే నాన్న ఉరేసుకొని చచ్చిపోతా అన్నారు. ఎటు పోవాలో తెలియని స్థితిలో అర్థం కాక అలా ఉండిపోయాను. ఈలోగా జానకి నా కడుపున పుట్టింది. అంత బంగారు తల్లిని వదిలి వెళ్ళలేక దానికోసం మీతోనే ఉండిపోయాను. అలా నా ప్రేమనే మర్చిపోయాను. కానీ తను నన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. ఇంకా నన్నే తలుచుకుంటూ బతుకుతున్నాడు. నా కోసమే ఎదురు చూస్తున్నాడు. కానీ కాలం తనకేమిచ్చింది? పుట్టెడు దుఃఖం, దానితో పాటు చచ్చే చావు తప్ప. మొన్న కొందరు పాత స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు తనకు క్యాన్సర్తో సఫర్ అవుతున్నాడని తెలిసింది. తనని ఇలాంటి సిచ్యువేషన్లో ఒంటరిగా వదలలేను. తల్లిదండ్రులకు భయపడి మనసిచ్చిన వాడిని మోసం చేశాను. ఈ పాపం కడిగేసుకోవాలి. జానకి గట్టిది. తన కాళ్ళ మీద తను నిలబడగలదు. ఏదో ఒకరోజు తను నన్ను అర్థం చేసుకొని క్షమిస్తుందన్న నమ్మకం ఉంది. మీకు అర్థమైతే నన్ను క్షమించండి. అంకుల్కి కూడా క్యాన్సరా? అంకుల్ కూడా క్యాన్సర్ అంటే ఇంకెవరికి ఉంది? ఆంటీకి కూడా క్యాన్సర్, స్టేజ్ 4. వాట్? నువ్వు చెప్పేది నిజమా? అవును అంకుల్. ఇంత స్వచ్ఛమైన ప్రేమల్ని నేను ఎప్పుడూ చూడలేదు అంకుల్. ఒకరు తల్లిదండ్రుల మీద ప్రేమతో ప్రేమికుని వదులుకుంది. బిడ్డ మీద ఉన్న ప్రేమతో నచ్చని సంసారం చేసింది. ఆ ప్రేమికుడి మీద ప్రేమతో ప్రాణం అనుకున్న బిడ్డను వదిలేసింది. ఇంకొకరు ప్రియురాలు దక్కలేదని జీవితాంతం ఒంటరిగా ఉండడానికి సిద్ధమయ్యారు. ఇక మీరు భార్య మీద ఉన్న ప్రేమతో భార్యనే వదిలేసుకున్నారు. ఏంటంకుల్ ఇది? ఏంటిదంతా? ఈ లోకంలో అన్ని మంచిలకు అన్ని చెడులకు కూడా కారణం ప్రేమే. కొన్నిసార్లు ప్రేమ ప్రాణం పోస్తుంది, కొన్నిసార్లు అదే ప్రేమ ప్రాణాన్ని తీసేలా చేస్తుంది. అంకుల్, ఆంటీ చివరి కోరిక జానకి తనని క్షమించడమే. మీరే జానకి అర్థమయ్యేలా చెప్పాలంకుల్. జానకి, నిన్నొక విషయం అడగనా? అడుగు. అమ్మనెందుకు క్షమించలేకపోతున్నావురా? ఎందుకు క్షమించాలి నాన్న? అసలు నేను ఎందుకు క్షమించాలి? చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా చూసుకుంది. గోరు ముద్దలు తినిపించింది, కథలు చెప్పింది, చదువు చెప్పింది, మాటలు నేర్పించింది. అన్ని తనే కదా నన్ను నేర్పించింది. మరి అలా ఎలా వదిలిపోయింది? కూతురు పెద్దదైపోయింది, ఎలా వదిలేసినా పర్లేదు అనుకుందా? ఇంకా అమ్మతోడు అవసరం లేదనుకుందా? ఏమనుకుని వదిలేసి వెళ్ళిపోయింది నాన్న. ఎందుకు క్షమించాలి నేను? చిన్నప్పటి నుంచి ఏ ఒక్కరోజు నువ్వు అమ్మతో గొడవ పడ్డం, తిట్టడం నేను చూడలేదు. ఎందుకు? అంతగా ప్రేమించావని అర్థం చేసుకోకుండా అంత సులువుగా ఎలా వదిలేసి వెళ్ళిపోయింది నాన్న? చెప్పు, నేను ఎందుకు క్షమించాలి? ఇంకా జానకి నన్ను క్షమించదా విక్రమ్? నా చివరి కోరిక తీరకుండానే చనిపోతానా విక్రమ్? క్షమించను నాన్న, నేను క్షమించను. వదిలి వెళ్ళేటప్పుడు తనకు తెలీదా? ఆ అవసరం నాకు ఇంకా ఉందని తనకు తెలీదా? ప్రతి నెల కడుపులో నొప్పి వస్తున్నప్పుడు గట్టిగా అమ్మని హక్ చేసుకోవాలని ఉంటుందని తనకు తెలీదా? బయట ఎక్కడైనా ఎదిరించలేని సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ధైర్యం చెప్పాల్సిన తనే తనకు తెలీదా? అయినా కూడా వదిలేసి వెళ్ళిపోయింది కదా నాన్న. ఎందుకు క్షమించాలి? అది నన్ను క్షమించదు. ఎందుకంటే దానికి కూడా నాలాగే ఆత్మాభిమానం ఎక్కువ. అయినా నన్ను నేను క్షమించుకోలేనప్పుడు అది నన్ను క్షమించాలనుకోవడం నా మూర్ఖత్వం కాకపోతే ఏంటి? చెప్పు నాన్న, ఎందుకు క్షమించాలి? జానకి, నువ్వు చెప్పినవన్నీ నిజాలేరా, కానీ అమ్మ
నీకంతలా తెలిసిన అమ్మ నువ్వు తప్పు చేయొద్దని నీ చెయ్యి పట్టుకుని దిద్దిన అమ్మరా తప్పెందుకు చేస్తుంది చెప్పు. తన సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏంటి నాన్న తన సిచ్యువేషన్? తను ప్రేమించిన వాడికి ప్రాబ్లం ఉంటే కట్టుకున్న మొగుడిని కన్న కూతుర్ని కూడా వదిలేసి వెళ్ళిపోతుందా? నువ్వు ఎన్ని చెప్పినా నేను క్షమించాను నాన్న, నేను మాత్రం క్షమించను. జానకి, నువ్వు ఇప్పుడు క్షమించలేకపోతే తర్వాత క్షమించమని అడగడానికి కూడా ఆంటీ ఉండరు. ఆంటీ క్యాన్సర్ స్టేజ్ 4. తనకంత టైం కూడా లేదు. అట్లీస్ట్ ఆఖరి క్షణాల్లో నేను ఆంటీని తృప్తిగా వెళ్ళనిద్దాం. ఏంటి నాన్న ఇది? అమ్మ నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతే నేను తీసుకోలేకపోయాను. అలాంటి శాశ్వతంగా వెళ్ళిపోతానంటే నేను ఎలా తట్టుకుంటాను నాన్న? జానకి ఒకసారి నా మాట వినరా. జానకి, నువ్వు ఆంటీని చూసే కోణం నుండి ఆంటీ తప్పే కాదన్ను, కానీ తన సిచ్యువేషన్ నుండి కూడా ఆలోచించాలి కదా. ఒక్కసారి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఆయన ఇప్పుడు ఎవరిది రైట్ ఎవరి రాంగ్ ఆలోచించే సమయం కాదు జానకి. ఆంటీ ఉన్న కొద్ది రోజులైనా నువ్వు తనతో పాటు ఉంటే తన చివరి రోజుల్లోనైనా ఆనందంగా ఉంటారు. సారీ అమ్మా, సారీ. ఏడవకు, నేను వచ్చేసాను. సారీ. నేనే నీకు సారీ చెప్పాలమ్మా. నన్ను క్షమిస్తావా జానకి? అంటే నువ్వు చెప్పిన స్టోరీ నేను చెప్పింది జానకి గురించే ఆంటీ. నా కూతుర్నే ప్రేమిస్తావా నువ్వు? అంటే మీ కూతురని తెలియక. తెలిస్తే ప్రేమించవా? తెలీదా ఆంటీ? నీకన్నా మంచివాడు ఎవరు దొరుకుతారా దానికి? రానా? అంతే కదా మరి. కాబోయే అల్లుడికి ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఓహో, థ్యాంక్స్ ఆంటీ. అంటే నేను మీ కూతురుని లవ్ చేయొచ్చా? లేకపోతే చంపేస్తా. అమ్మో వద్దు, తప్పకుండా లవ్ చేస్తాను. మరి తనని ఎలా ఒప్పిస్తావు? అది మాత్రం తెలీదా ఆంటీ? అసలే మీ కూతురు పెద్ద మొండిఘటం. ఏయ్, సారీ. అది కూడా నాలాగే కొంచెం బెట్టి చేస్తుంది. తను ఒక్కసారి డిసైడ్ అయితే తను మార్చడం కష్టం. నాది కూడా అదే ఆశ ఆంటీ. ఏంటి ఇద్దరు ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటున్నారు? మా ఇష్టం. అత్త అల్లుడు మధ్యలో 1,00,000 ఉంటాయి. అత్త అల్లుడా? ఇదెలా? మా నోడు చెప్పిన లవ్ స్టోరీలో హీరోయిన్ ఎవరనుకున్నారు? మన జానకియే. సరిపోయింది పో. జాగ్రత్త రాఘవా. ఏంటి? జస్ట్ కిడ్డింగ్ అంతే. రాఘవా, యు సో లక్కీ. జానకి లాంటి వాళ్ళ కోపం క్షణం, ప్రేమ అనంతం. జానకి కూడా నిన్ను ఇష్టపడితే యు సో లక్కీ. అవును అంకుల్. ఇప్పటికైనా చెప్పావా మరి? లేదంకుల్,
జానకి ఇప్పటికీ నన్ను ఫ్రెండ్గానే ట్రీట్ చేస్తుంది. త్వరగా నీ రిలేషన్షిప్ స్టేటస్ చేంజ్ చేయి. సరే అంకుల్. ఉప్మా రెడీ. ఉప్పుతో చేసావా రవ్వతో చేసావా? మా అమ్మ నేర్పించిందిగా, రవ్వతోనే చేసా. థ్యాంక్ యూ ఆంటీ నేర్పించినందుకు. రండి తిందాం. అమ్మయ్యా. అమ్మ నేర్పించిందని చెప్పానా, ఇంకా భయం ఎందుకు? అమ్మ వాటర్ తాగుతావా? వాటర్ తాగమ్మా. వాటర్ తాగు. అమ్మా వాటర్ తాగు. అమ్మా 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 ఆంటీ లక్ష్మి లక్ష్మి అమ్మా ఏమైంది లక్ష్మి? లక్ష్మి అమ్మా లక్ష్మి అమ్మా ఆంటీ అమ్మా లక్ష్మి ఆంటీ అమ్మా లక్ష్మి ఆంటీ రాఘవ, అమ్మా ముందు నువ్వు వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయి. వెళ్ళు. లక్ష్మి అమ్మా లే. లక్ష్మి అమ్మా ఏమైంది? అమ్మా కలుగుతుంది లక్ష్మి. రాఘవ ఏదో రాఘవ, ఒకటి ఫోన్ చెయ్యి. చేయి. లక్ష్మి అమ్మా లేమా. అమ్మా లక్ష్మి కలుగుతుంది అమ్మా. లక్ష్మి. అమ్మా లక్ష్మి కలుగుతుంది లక్ష్మి. లక్ష్మి లక్ష్మి రే ఇంకా ఎన్నాళ్ళరా ఇలా? పరిచయం కొద్ది రోజులైనా జ్ఞాపకాలు మాత్రం శాశ్వతం రా. నేను ఇష్టపడిన వాళ్ళందరూ వదిలి వెళ్ళిపోతున్నారు రా. అందుకే ఎవరిని ఇష్టపడాలన్నా కూడా భయమేస్తుంది. ఇప్పుడు జానకిని ఇష్టపడాలన్నా కూడా భయమేస్తుందిరా. తనకేమైనా అవుతుందేమో అని. రే పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా. లేదురా, ఒకసారి జరిగితే వదిలేయచ్చు, కానీ ప్రతిసారి జరిగితే భయమే కదా. నాకు జానకి దూరం అవ్వకూడదంటే నేను జానకి దూరంగా ఉండాలిరా. రే నేను చెప్పేది వినరా. నేను యూఎస్ వెళ్తున్నాను రా. వీసా అప్రూవ్ అయింది. రే మామూలుగా అయితే ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్, కానీ నాకు ఇప్పుడు ఎలా ఫీల్ అవ్వాలో అర్థం కావట్లేదు. నువ్వే డెసిషన్ తీసుకో. నువ్వెక్కడున్నా నువ్వు హ్యాపీగా ఉండవే నాకు కావాలి. రాఘవ్ యూఎస్కి వెళ్ళిపోతున్నాడు, డిసైడ్ అయిపోయాడు. ఈ విషయం జానకి చెప్పేసి ఓకేనా? సరే బాయ్. రాఘవ యూఎస్ వెళ్ళిపోతున్నాడంట. ఇప్పుడే సునీల్ కాల్ చేసి చెప్పాడు. చూడవే, నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ ఇది కరెక్ట్ టైం కాదు. సమయం మించిపోకముందే చెప్పాలని చెప్తున్నాను. రాఘవ ఇప్పుడు యూఎస్ వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు వస్తాడో, అసలు వస్తాడో రాడో కూడా తెలీదు. నీకు రాఘవ మీద ఉన్నది ఫ్రెండ్షిప్ అయితే కాదు. మన ఇద్దరికి ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ చెప్తున్నా, అది ఫ్రెండ్షిప్ కాదు, లవ్. అది నువ్వు ఈరోజు రియలైజ్ అవ్వకపోవచ్చు, కానీ ఎప్పుడొక రోజు రియలైజ్ అవుతావు. అది తెలిసిన రోజు రాఘవకి నీ ఫీలింగ్స్ చెప్దామన్నా రాఘవ నీకు దొరకపోవచ్చు. నువ్వు అది ఎంత త్వరగా క్లారిటీ తెచ్చుకుంటే అంత మంచిది. సార్, ఫైనల్ అవుట్పుట్ లాక్ అయింది. డిఏకి పంపించేశాను. ఫైల్స్ అన్ని హార్డ్ డిస్క్లో కాపీ చేసి ఆఫీస్లో సబ్మిట్ చేశాను సార్. యా చూసాను రాఘవ, వెరీ నైస్ వర్క్. రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సింది కదా. నాకు కూడా ఉండాలని ఉంది సార్, కానీ అక్కడ సైన్ ఇన్ అవ్వాల్సిన డేట్ దాటిపోతుంది. ఓ సార్, పక్కా హిట్ కొట్టబోతున్నా సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రాఘవ, ఆల్ ది బెస్ట్ టు యూ టూ. థ్యాంక్ యూ సార్. ఉంటాను. యా
హలో. కలుద్దామా? హ్మ్. వెళ్ళడం కన్ఫర్మ్ అయిపోయిందా? ముందు నుంచి అనుకునేదేగా, వెళ్ళాలి. అన్నీ సర్దుకున్నావా? బట్టలు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. హ్మ్. అక్కడ ఎక్కడుంటావు? రూమ్ అదంతా సెట్ ఆ, చేసుకున్నావా? అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక్కడ మూవీ వర్క్స్ అవన్నీ అయిపోయా? హ్మ్. అన్నీ అయిపోయాయి. ఆ, ఇప్పుడంతా ఓకేనా? ఏంటి? ఊరికే అడిగా. పర్లేదు చెప్పు. అంటే అది ఆంటీ విషయంలో కోలుకున్నావా? ఐమ్ ఆల్ రైట్. అక్కడ నా ఫ్రెండ్స్ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నీకేమైనా అవసరం ఉంటే చెప్పు. ఐల్ హెల్ప్ యూ విత్ దెమ్. పర్లేదులే, అవసరం ఉంటే పక్కా అడుగుతా. సరే అయితే, నీకేమైనా అవసరం ఉంటే చెప్పు. సరే, బాయ్. బాయ్. ఏంటి ఇంకా అలానే కూర్చున్నావు? పద ఆఫీస్కి వెళ్దాం. నాకు రావాలని లేదు, నువ్వు వెళ్ళు. ఇదేమన్నా స్కూల్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళకపోవడానికి? పద, లేట్ అవుతుంది, వెళ్దాం. సత్య, నన్ను కొంతసేపు ఒంటరిగా వదిలే. నువ్వు వెళ్ళు. సరే, ఫుడ్ టేబుల్ మీద పెడతాను, తిను, లేకపోతే ఊరుకోను. కానీ తను నన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. ఈ పెళ్లి పెద్ద ట్రాప్. తనని ఇలాంటి సిచ్యువేషన్లో ఒంటరిగా వదలలేను. ఇంత పవిత్రమైన ప్రేమని అపార్థం చేసుకున్నానా? అమ్మని తప్పుగా అర్థం చేసుకున్నానా? ఎంత పిచ్చిదాన్ని. మీ నాన్నలాగా చూసుకునే అబ్బాయి దొరికితే నువ్వేం నో చెప్తావా? అది హైపోథెటికల్ క్వశ్చన్. నిజంగా రాఘవన్ నేను ఇష్టపడుతున్నానా తెలియట్లేదు, కానీ ఇది ఫ్రెండ్షిప్ మాత్రం కాదు, దానికి మించిన రిలేషన్ అనిపిస్తోంది. కానీ ఇది రాఘవ్కి ఎలా చెప్పాలి? మీ దృష్టిలో లవ్ అంటే, ట్రాష్, పెళ్లి అంటే, ట్రాప్, పిల్లలు అంటే? మటాష్. ప్రేమ మీద నా ఒపీనియన్ మారింది, కానీ రాఘవకు కాదు. తన్ని డిస్టర్బ్ చేయకూడదు, ఇంకా ఈ జీవితానికి ఇంతే. ఏంటి పొద్దునుంచి ఇలానే ఉన్నావా? కనీసం ఫుడ్ అన్నా తిన్నావా లేదా? ఏంటి లంచ్ కూడా చేయలేదా? పిచ్చేమైనా ఎక్కిందా నీకు? అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? ఎన్ని రోజులు ఇలా కూర్చుంటావు? తింటాను. ఎప్పుడు? తింటాను. తిను తిను తిను. ఇలా కాదు కానీ నిన్ను. నేను వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా? ఎక్కడికి? అదేంటి, రాఘవ యూఎస్ వెళ్తున్నాడు, మర్చిపోయావా? ఏం ఆలోచించావు? దేని గురించి? రాఘవ గురించి. నాకు అసలు నిజంగానే ఏం చేయాలో అర్థం కావట్లేదే. అయినా రాఘవ్ కూడా నా మీద ఫీలింగ్స్ ఉండాలి కదా. అసలు రాఘవ్కి ఈ ప్రేమ పెళ్లి వీటి మీద నమ్మకమే లేదు.
ఏంటి? ఏంటమ్మా, రాఘవకి నమ్మకం లేదా? రాఘవకి ఫీలింగ్స్ లేవా? ముందు ఫీలింగ్స్ వచ్చిందే వాడికి. నీకు నమ్మకం లేదని నిన్ను ఎలా మార్చాలో అర్థం కాక పిచ్చోడైపోయి నిన్ను దూరం చేసుకోలేక వెళ్ళిపోతున్నాడు. ఏంటి? సత్య, నువ్వు బండి తీవే. నువ్వు రావేమో అనుకున్నాను. వచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ రాఘవ, దేనికి? నన్ను ఎన్ని రోజులు భరించినందుకు. పర్లేదు, సరే ఉంటా. మన జర్నీలో నిన్ను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే. అలాగే నీకు మళ్ళీ ప్రేమ మీద పెళ్లి మీద నమ్మకం వస్తే నాకు మాట చెప్పు. ఎందుకు? మీ నాన్నలా చూసుకునే అబ్బాయిని చూస్తాను. ఓ ఓకే, థ్యాంక్స్. సరే మరి ఉంటాను. మరి నువ్వేం చేస్తావు? ఇంకో బ్రేకప్ అయిందని బాధపడుతూ నన్ను తిట్టుకుంటూ ఊరంతా ఏడుస్తావా? ఏంటి? చూడు రాఘవా, నేను నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. నీ ప్రేమనేంట? నేను అసలు ప్రేమనే అర్థం చేసుకోలేకపోయాను. నాకంతా తెలుసు నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. అది నేను ఇవాళే రియలైజ్ అయ్యాను. ఇంకెప్పుడు నీకెవరు లేరని అలా ఏడుపు మొహం వేసుకొని కూర్చోకు. నీకు నేనున్నాను. ఇది నిజమా? గిల్లి చెప్పమంటావా? థ్యాంక్ యూ జానకి, కానీ నీతో ఉండలేను. నా అనుకునే వాళ్ళందరూ నాకు దూరం అయిపోతున్నారు. నువ్వో పెద్ద వీణస్వామివి, జ్యోతిష్యం చెప్తున్నావు. ఫస్ట్ అవన్నీ నమ్మడం మానే. నేను కూడా ఇప్పుడు మానేశాను. అది కాదు జాన్. మొయ్ అమ్మా, మా నాన్నలా చూసుకునే అబ్బాయిని తీసుకొస్తా అన్నావా లేదా? అది నువ్వే. ఇది నిజమా? మళ్ళీ గిల్లి చెప్పనా? వద్దు. థ్యాంక్ యూ సో మచ్ జానకి. మన ఇద్దరం ఇలా దగ్గర అవుతామని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. మరి ఉండిపోనా? వద్దు, నువ్వు వెళ్ళు. నీ డ్రీమ్ కోర్స్ చేసిరా. నేను నీకోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను. ఇక నుంచి జానకి సమేత రఘురామ నీకోసం ఎప్పటికీ ఎదురు చూస్తూ ఉంటాను.